ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పూర్తిగా ఆన్లైన్ ద్వారానే విక్రయాలు జరుగుతుండటంతో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా పంపిణీ సాగుతుందన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ నెల 20న మదిరాలో విడుదల చేయనున్నారు. అనంతరం వారి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా ఈ స్కీమ్ కింద ₹73 లక్షల మంది రైతులకు ఎకరానికి ₹6,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు వానాకాలం సాగు కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో శాంతికి కృషి చేస్తున్నారని మోదీ ట్రంప్ ను అభినందించారు. హార్ముజ్ తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమన్నారు. భారత నావికుల సేఫ్టీ తమకెంతో ముఖ్యమని వారికి రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు.